ఈరోజు ప్రపంచంలో అత్యంత ఎక్కువగా మాట్లాడుతున్న టెక్నాలజీ పేరు చాట్ జీపీటీ. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రోగ్రామర్లు, వ్యాపారులు అందరూ కలిసి దీన్ని ఉపయోగిస్తున్నారు. కానీ ఈ చాట్ జీపీటీ ఎలా పుట్టింది? ఓపెన్ ఏఐ ఎందుకు ప్రారంభమైంది? దీని వెనుక అసలు కథ ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్, మీరు చూస్తున్నారు భూవి స్టాక్స్ ఛానల్. నేను మీ భూవి. ఓపెన్ ఏఐ పుట్టినరోజు 2015లో ఎలాన్ మాస్క్, శామ్ ఆల్ట్మాన్, గ్రేగ్ బ్రాక్మాన్, ఇల్యూసుఫ్ సేవర్ వంటి టెక్నాలజీ నిపుణులు కలిసి ఓపెన్ ఏఐ అనే సంస్థను ప్రారంభించారు. అప్పటికి గూగుల్, ఫేస్బుక్ వంటి కంపెనీలు ఏఐపై వేగంగా పరిశోధనలు చేస్తున్నాయి. వారికి ఒక భయం కూడా ఉంది. ఒకవేళ చాలా శక్తివంతమైన ఏఐ కొద్ది కంపెనీల చేతుల్లోకి ఉంటే అది ఆ ప్రపంచానికే ప్రమాదం కావచ్చు. అందుకే ఏఐ అందరికీ ఉపయోగపడాలి అనే ఆలోచనతో ఓపెన్ ఏఐను లాభాపేక్ష లేని సంస్థగా ప్రారంభించారు. ఏఐని తయారు చేయడం చాలా ఖరీదైన పని. వేలాది కంప్యూటర్లు, భారీ డేటా, విద్యుత్ ఇవన్నీ అవసరం. మొదట విరాళంతో పనిచేసిన ఓపెన్ ఏఐకి తరువాత మరింత డబ్బు అవసరమైంది. అందుకే 2019లో ఓపెన్ ఏఐ తన నిర్మాణాన్ని మార్చి క్యాప్డ్ ప్రాఫిట్ అనే మోడల్ని తీసుకుంది. అంటే పెట్టుబడిదారులకు పరిమితం లాభం మాత్రమే ఇవ్వడం. అదే సమయంలో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడి చేసింది. ఈ భాగస్వామ్యం ఓపెన్ ఏఐ ప్రపంచ స్థాయి కంప్యూటింగ్ శక్తిగా అందించింది. చాట్ జీపీటీ అంటే ఏమిటి? ఓపెన్ ఏఐ రూపొందించిన భాషా మోడల్ను జీపీటీ అని పిలుస్తారు. దీని పూర్తి పేరు జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. జీపీటీ ప్రయోగం ఆశ్చర్యకరమైన టెక్స్ట్లు రాయగలిగింది. మనిషిలా సమాధానాలు ఇవ్వడం ప్రారంభించింది. జీపీటీ మోడల్ను సంభాషణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన రూపం. చాట్ జీపీటీను తయారు చేయడానికి ఇంటర్నెట్లో భారీ పరిమాణంలోని పాఠ్య డేటాపై శిక్షణ ఇచ్చారు. తరువాత మనుషులు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో దాని సమాధానాలు మరింత మెరుగుపరిచారు. 2022లో నవంబర్లో చాట్ జీపీటీ విడుదలయ్యింది. మొదటి 5 రోజుల్లోనే దాదాపు 10 లక్షల మంది దీనిని ఉపయోగించారు. ఇది చరిత్రలోనే అత్యంత వేగంగా పెరిగిన వినియోగదారుల సేవల్లో ఒకటిగా నిలిచింది. ప్రజలు దీన్ని ఇలా ఉపయోగించడం ప్రారంభించారు. అంటే హోంవర్క్ కోసం, ఈమెయిల్స్ కోసం, కోడ్ తయారు చేయడానికి, కథలు, కవితలు రాయడానికి, వ్యాపార ఐడియాలు పొందడానికి, భాషలు నేర్చుకోవడానికి. ప్రపంచం ఒక్కసారిగా ఏఐ యుగంగా వచ్చేసింది అని గ్రహించింది. వివాదాలు మరియు భయాలు. చాట్ జీపీటీ వల్ల వివాదాలు లాంటి భయాలు ఉంటాయేమో అనేసి ముందుగానే అంచనా వేశారు. అయితే కొందరు ఇలా అడిగారు, ఏఐ ఉద్యోగాలను తీసుకుపోతుందా? విద్యార్థులు మోసం చేయడానికి ఉపయోగిస్తారా? తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తుందా? భవిష్యత్తులో ఏఐ మనుషుల కంటే ఎక్కువగా తెలివిగా మారుతుందా? ఈ ప్రశ్నల కారణంగా ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, టెక్నాలజీ కంపెనీలు ఏఐపై నియంత్రణ చర్చలు ప్రారంభించాయి. ఓపెన్ ఏఐ లక్ష్యం ఇప్పుడు ఏమిటి? ఓపెన్ ఏఐ చెబుతున్న ప్రధాన లక్ష్యం ఏజీఐ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్సీ. మనుషులందరికీ ఉపయోగపడేలా అభివృద్ధి చేయడం. వారు కేవలం శక్తివంతమైన ఏఐ తయారు చేయడమే కాకుండా దాన్ని సురక్షితంగా, బాధ్యతాయుతంగా ఉపయోగించే విధానాలను కూడా పరిశోధనలు చేస్తున్నారు. అంటే చాట్ జీపీటీ వెనుక కథ కేవలం ఒక చాట్బాట్ కథ కాదు. అది ఒక కళ, ఒక భయం, ఒక భారీ శాస్త్రీయ ప్రయోగం మరియు భవిష్యత్తును మార్చే ప్రయత్నం. 2015లో కొందరు శాస్త్రవేత్తలు ఆలోచనగా ప్రారంభమైన ఓపెన్ ఏఐ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజు ఉపయోగించే టెక్నాలజీగా మారింది. మరి మీ అభిప్రాయం ఏమిటి? ఏఐ మనిషికి సహాయంగా ఉంటుందా, లేక భవిష్యత్తులో పెద్ద సవాల్గా మారుతుందా? కామెంట్లో చెప్పండి.
థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. భువి స్టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్లో చెప్పండి. మీకు ఏ వీడియో కావాలో నాకు కామెంట్లో మీరు చెప్తే నేను ఆ వీడియోని చేస్తాను. థ్యాంక్ యూ.